హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఏం లేదండి. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? వేడి వేడి చేపల పులుసు. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే ఉంటుందండి. బట్ నేను లండన్ వచ్చి ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుందండి. బయట చాలా చోట్ల ట్రై చేశా, బట్ ఎక్కడ మన టేస్ట్ మాత్రం లేదండి. అందుకే ఇవన్నీ వేస్ట్ అని అర్థమయ్యి మన ఇంట్లో మన స్టైల్ చేపల పులుసు పెట్టుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి నాతో. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఆవాలు, 2 ఎండుమిర్చి, కొన్ని మెంతులు, కొంచెం కరివేపాకు వేసి అవి బాగా వేగే వరకు వేపుకోవాలండి. అవి బాగా వేగాక అందులో ఒక పచ్చి టమాటా పేస్ట్ వేసి అది కూడా వేగాక అందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 స్పూన్లు పచ్చి మసాలా పేస్ట్ కూడా వేసి బాగా వేపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపాలండి. ఎందుకంటే ఈ కూరకి దానివల్లే టేస్ట్ వస్తుంది. అది బాగా వేగాక చూసారా, నూనె బయటికి కక్కేసింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి అందులో పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని దాన్ని పులుసు పోసుకోవాలండి. చింతపండు పులుసు పోసుకున్నాక మరీ చిక్కగా ఉంటే కొన్ని నీళ్ళు వేసుకోండి, లేదా మీకు సరిపోతుంది అనుకుంటే అలా ఉంచేసుకోవచ్చండి. నీళ్ళు ఎక్కువ వేస్తే మరీ పలచబడిపోతుందండి, కాబట్టి ఒకసారి చూసుకొని వేసుకోండి. చింతపండు పులుసు వేసాక ఒక నిమిషం బాగా కలిపి అందులోనే 2 స్పూన్ల కారం, మీకు సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఒక 3 నిమిషాలు బాగా మరగనివ్వండి. చింతపండు పులుసు ఒక 2, 3 నిమిషాలు బాగా మరిగాక అందులోనే ఒక 4, 5 బెండకాయలు, కొన్ని పచ్చిమిరకాయలు వేసి కొంచెం బాగా మరగనివ్వండి. పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మెల్లగా ఒక్కొక్కటి చేప ముక్కలు వేసుకుని చేత్తోనే కుదపండి, కత్తి పెట్టి కలపకండి. ఇంకొక 10 నిమిషాల్లో కట్టేస్తాం స్టవ్ అనగా ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి గట్టి పెడితే ముక్కలు విడిపోతాయండి. చేత్తోనే కుదుపుతూ కలుపుకొని ఉప్పు కారాలు ఏమైనా సరిపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి. చాలా సింపుల్గా ఈజీగా మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చేపల పులుసు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి. ఇంకెందుకు లేటు, నేను చూపించిన విధానంలో మీరు కూడా పెట్టుకుని తినేయండి.